హలో, నేను సిఎస్ఓ. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కేసుల్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే డీల్ చేస్తూ ఉన్నారు. కానీ మిథున్ రెడ్డి గారి కేసు విషయంలో మాత్రం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కనిపించలేదు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి రిమాండ్ అప్పుడు కూడా ఆయన కనిపించలేదు. అంతకుముందు ఏ కేసు వచ్చినా సరే కోర్టులకి ఆయనే విచారణకు వచ్చేవాళ్ళు, ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందితుల నుంచి ఆయన వాదించేవాళ్ళు, నిందితుల తరఫు నుంచి. కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కనిపించలేదు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడానికి అప్పట్లో ఏఐజీగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే కీ రోల్. తాడేపల్లి నుంచి ఢిల్లీ దాకా ఆయనే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆయన కనిపించట్లేదు. ఆయన వాదనలు పనికిరావేమో అనుకున్నారో ఏమో, ప్లస్ ఆయన వాదనలకు వస్తున్నారంటే ఖచ్చితంగా రిమైండ్ ఉంటుంది అని చెప్పి ఒక టాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా నడిచింది. ఎందుకంటే దాదాపు సంవత్సర కాలంగా అనేక కేసుల్లో అనేక మందిని రిమాండ్కి పంపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడుల విషయంలో కానీ, బోరుగడ్డ అనిల్ విషయంలో కానీ, నందిగం సురేష్ విషయంలో కానీ, వల్లభనేని వంశీ విషయంలో కానీ, ఇవన్నీ కూడా దగ్గరుండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే చూసుకున్నారు. కాకపోతే వాళ్ళని రిమాండ్ నుంచి కాపాడలేకపోయారు. ఎప్పుడైతే కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదనలు విన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఆ రోజు నుంచే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వాదనల కంటే కూడా పదునైనటువంటి వాదనలు వినిపించేటువంటి వాళ్ళు కావాలి అని చెప్పి భావించారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. అందుకే ఇప్పుడు నాగార్జున రెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్ని ఇప్పుడు మిథున్ రెడ్డి కేసుల్లో వాదనలకి ఉంచారు. అయితే ఏసీబీ కోర్టులో వాదనలు వింటే కనుక మనకు కొంత ఆశ్చర్యం కూడా కలిగిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు, సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేశారు. ఆదివారం రోజున జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు. ఆ సందర్భంగా వాదనలు ఏ విధంగా వినిపించారు అనేది మనం ఆలోచించాలి. ఎక్కడ కూడా రిమాండ్ వద్దు, రిమాండ్కి పంపించొద్దు, రిమాండ్కి వేసేటువంటి సీరియస్ ఉన్నటువంటి కేసు కాదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు అని ఎక్కడ వాదించిన దాఖలాలు కనిపించలా. ఏం వాదించారు అని అంటే, మీరు రిమాండ్కి వేస్తే నెల్లూరు జైలుకి వెయ్యండి, ఆ నెల్లూరు జైల్లో ప్రత్యేకమైనటువంటి భోజనం, ఇంటి భోజనానికి అనుమతించండి. ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి వై కేటగిరీ భద్రత కల్పించండి. వై కేటగిరీ భద్రతలో ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించండి. ఇవి మాత్రమే జడ్జి ముందు వాదించారు. అసలు రిమాండ్ వద్దు అనేటువంటి వాదనే వినిపించలేదు అనేది ఇప్పుడు న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ, లేదంటే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, లేదా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అసలు ఈ కేసే అక్రమం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ట్వీట్ చేశారు, ఇది అక్రమము, అన్యాయము, దీంట్లో ఆధారాలు లేవు, కేవలం చంద్రబాబు నాయుడు గారు బేతాళ కథను సృష్టించి పెట్టినటువంటి కేసు అని రకరకాలుగా ట్వీట్ చేశారు ఆయన. మరి ఇవన్నీ కోర్టులో మిథున్ రెడ్డి గారి తరఫున ఉండేటువంటి అడ్వకేటు ఎందుకు వాదించి మెప్పించలేకపోయారు జడ్జిని? వాదనలు విన్నటువంటి జడ్జి రిమాండ్కి వేశారు. ఆగస్టు 1వ తారీఖు దాకా మిథున్ రెడ్డిని రిమాండ్కి వేశారు. అయితే నాకు గుంటూరు జైలు వద్దు, విజయవాడ జైలు వద్దు, నాకు కేవలం నెల్లూరు జైలే కావాలి, అక్కడ ఎక్కువ వసతులు ఉన్నాయి మా క్లయింట్కి, మా క్లయింట్ని నెల్లూరు సంబంధించిన జైలుకి పంపించండి, ఇవి అడగడం అనేది ఒక విచిత్రమైన పరిణామంగా న్యాయవాదుల్లో చర్చ జరుగుతుంది. యాక్చువల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే గతంలో మీరు గుర్తించుకుంటే కనుక ఆయన ఏఏజీగా ఉన్నప్పుడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నాకు, తర్వాతనే ఏఏజీ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా నేను వెళ్తానని చెప్పారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి, పోలింగ్ జరిగిన తర్వాత లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి టీం కూడా వెళ్ళారు.
అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలకు సంబంధించిన ఒక వీడియో లీక్ అయింది, మీకు గుర్తుంటే. ఆ వీడియోలో పొన్నవలస సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాడు, అసలు కూరుకుపోతాడు, ఊబిలో కూరుకుపోతాడు. ఆ ఊబి నుంచి మళ్ళీ మనం ఎవరూ కాపాడలేము, కాబట్టి మనం సీరియస్గా ముఖ్యమంత్రిని చేయాలి ఆయన్ని అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒకటి లండన్ నుంచి అప్పట్లో లీక్ అయింది. అంటే పొన్నవలస సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వీరభక్తుడో అర్థమవుతుంది మనకి. షర్మిల గారు చెప్పిన దాని ప్రకారం అయితే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని షార్ట్ షీట్లో అప్పట్లో పెట్టడానికి కారణం కూడా పొన్నవలస సుధాకర్ రెడ్డి గారే. అందుకు బహుమానంగానే ఆయనకి ఏఏజీ పదవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 2019లో వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే ఇచ్చేశారు అని చెప్పి ఆవిడ చేసినటువంటి కామెంట్. మరి అంత బంధం ఉన్నటువంటి పొన్నవలస సుధాకర్ రెడ్డి గారిని కీలకమైనటువంటి ఈ కేసుల్లో పక్కన పెట్టారా, లేదంటే వ్యూహాత్మకంగా పొన్నవలస సుధాకర్ రెడ్డి గారే సైలెంట్గా ఉన్నారా అనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కేసులన్నీ ఆయనే డీల్ చేశారు, ఎక్సెప్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డిది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే నేనే వాదించుకుంటాను, తాను అడ్వకేట్ని నేనే వాదించుకుంటానని చెప్పారు. కానీ ఆయన వాదించుకున్నటువంటి తీరు, లేదంటే ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం మీద జడ్జే కొంత చిరాకు పడ్డారని చెప్పి కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సరే, ఆయన్ని రిమాండ్కి పంపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ జైల్లో కిచెన్లోకి వెళ్తారు, లేదంటే వాకింగ్ అటు ఇటు నడుస్తున్నారు అని చెప్పి కూడా వచ్చింది న్యూస్. ఆ సందర్భంగా జైల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రశ్నిస్తే, మా మామ ఉన్నాడు, మా మామకు చెప్తాను, మా మామ జైలు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి, మా మామకు చెప్తాను మీ అంత చూస్తానని చెప్పి ఏదో బెదిరించారనేటువంటి న్యూస్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు నెల్లూరు జైలుకే మిథున్ రెడ్డిని పంపించాలనేటువంటిది ఆయన తరఫున అడ్వకేట్ వినిపించినటువంటి వాదనలు. ఆయన పెట్టినటువంటి ప్రతిపాదనలో వారానికి 5 సార్లు ములాఖతులు ఉండాలి, ఇంటి భోజనానికి అనుమతి చేయాలి, వై కేటగిరీ భద్రత ఉన్నటువంటి ఎంపీ కాబట్టి ఆ స్థాయిలో ఉండేటువంటి జైలుని ఇవ్వాలి, ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ని ఇవ్వాలి, వసతులు కల్పించాలి, ఇవన్నీ కూడా పెట్టారు. దానికి సంబంధించిన పిటిషను పెండింగ్లో అయితే ఉంది ప్రస్తుతానికి. కాకపోతే ఈ మొత్తం విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులే ఆశ్చర్యపోయినటువంటి అంశం ఏంటంటే, అసలు రిమాండ్కి అర్హత లేని కేసు అని చెప్పి వాదించలేదు ఎక్కడా కూడా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే మీడియా ముందు, సొంత మీడియా ముందు, సోషల్ మీడియాలో ఈ కేసు అక్రమం అంటున్నారు. కానీ ఈ అక్రమ కేసు అని చెప్పి కోర్టులో వాదించేటువంటి పరిస్థితి రాలేదు అని చెప్పి ఇప్పుడు న్యాయవాద వర్గాల్లో వినిపిస్తుంది. సో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు నుంచి బహుశా పొన్నవలస తప్పించుకున్నారు అని అంటే ఇది సీరియస్ కేసు, ఇది ఎంత వాదించినా కానీ రిమాండ్ ఖాయము. ఆ మచ్చ తనకు పడకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా ఆయన తప్పుకున్నారా అనేటువంటి చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. మరి ఏ కారణం చేత పొన్నవలస సుధాకర్ రెడ్డి గారు దూరంగా ఉంటున్నారు? వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని దూరంగా పెట్టిందా, లేదంటే ఆయనే దూరంగా ఉన్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.